సామాజిక అస్త్రం నెంబర్ 1 రాష్ట్రంలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన 12 పోస్టులకు జరిగిన ఎన్నికల్లో 7 స్థానాల్ని అధికార కూటమి కైవసం చేసుకుంది. కోరం లేకపోవటం ఇతర సాంకేతిక కారణాలతో 5 చోట్ల ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ప్రస్తుతం కూటమి పార్టీలోకి వలస వచ్చిన వారు వివిధ కారణాలతో మద్దతిచ్చిన సభ్యుల అండతో శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఏలూరు నగరపాలక సంస్థలో 2 డిప్యూటీ మేయర్లు, ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 2 వైస్ చైర్మన్ పదవుల్ని కూటమి సొంతం చేసుకుంది. వైసీపీ హయాంలో బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి ఈ స్థానాలన్నింటినీ ఆ పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి కాపాడుకునేందుకు వైసీపీ పోటీ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి కార్పొరేషన్లో 47 డివిజన్లకు గాను గత ఎన్నికల్లో వైకాపా 46 చోట్ల గెలిచింది. తెదేపా 1 స్థానాన్ని దక్కించుకుంది. అక్కడ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి పదవికి రాజీనామా చేసి ఇటీవల ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఎన్నిక అనివార్యమైంది. పలువురు వైకాపా కార్పొరేటర్లు ప్రస్తుతం కూటమి పార్టీలోకి వలస వచ్చారు. తమ పార్టీ కార్పొరేటర్లను నిర్బంధించారంటూ చిత్తూరులో కూటమి కార్పొరేటర్లు బస చేసిన హోటల్ వద్ద ఆదివారం రాత్రి అభినయ్ రెడ్డి కాసేపు హల్చల్ చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లి పోలీసుల అదుపులో ఉన్న ఒక కార్పొరేటర్ సోదరుని బలవంతంగా విడిపించుకొని వెళ్లారు. పోలింగ్ కేంద్రానికి వైసీపీ కార్పొరేటర్లతో వెళ్తున్న బస్సును టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాలకు గొడవ జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.